రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఉద్యోగ నియామకాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఘనతగా చెప్పుకుంటోంది. వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేలాది స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ చేసింది. ఎన్నికల కోడ్తో ఫలితాలు నియామకాలు నిలిచిపోయాయి. ఇప్పుడు ఆ నియామకాలు కూడా తమ ఘనతగా కాంగ్రెస్ చెప్పుకుంటుంది. మేము భర్తీ చేసిన వాటిని చెప్పుకోవటం కాదని సొంతగా నోటిఫికేషన్లు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. కష్టం ఒకరిది, పేరు ప్రఖ్యాతలు మరొకరిది. ఇది రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ఉద్యోగాల భర్తీని కూడా తమ గంటగా చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తాతహలాడుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున స్టాఫ్ నర్సుల భర్తీ చేపట్టారు. నోటిఫికేషన్ల జారీ నుంచి పరీక్షల నిర్వహణ కూడా అయిపోయింది. తీరా ఫలితాల వెల్లడి సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో నియామక పత్రాల జారీ నిలిచిపోయింది. ప్రస్తుతం కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించి తమ ఘనతగా చెప్పుకుంటుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలో స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించే కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమం వంటైనంక గరిటె తిప్పినట్లు ఉందని వైద్యారోగ్య మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేస్తే తమ ప్రభుత్వ ఘనతగా నియామక పత్రాల జారీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడి చేస్తుండడం దౌర్భాగ్యకరమన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని పత్రికల సాక్షిగా ప్రచారం చేసిన కాంగ్రెస్ దాని నుంచి విద్యార్థుల దృష్టి మరల్చేందుకే ముందు రోజున స్టాఫ్ నర్సులకు నియామక పత్రాల జారీ కార్యక్రమాన్ని హంగు ఆర్భాటంతో నిర్వహిస్తుందన్నారు. చేయని పనులకు డబ్బా కొట్టుకోవడం బదులు ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలుపై శ్రద్ధ చూపాలని హరీష్ రావు హితవు పలికారు. తెలంగాణలో వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసుపత్రుల నిర్మాణంతో పాటు ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీని మంజూరు చేసిందని హరీష్ రావు గుర్తు చేశారు. వైద్య సిబ్బంది కొరత లేకుండా ఉండేందుకు మెడికల్, నర్సింగ్, పారామెడికల్, ఫార్మసిస్టు, ఇతర సిబ్బంది నియామకం చేపట్టామన్నారు. అందులో భాగంగానే 5204 స్టాఫ్ నర్స్ పోస్టులకు 2022 డిసెంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేయగా 2023 జూన్ 22న 1890 పోస్టులను కలుపుతూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 7094 పోస్టుల సంఖ్య పెరిగిందన్నారు. 2023 ఆగస్టు 2న ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించి తుది ఫలితాలు విడుదల చేసే సమయానికి ఎన్నికల కోడ్ మొదలైందని, దీంతో తుది ఫలితాల విడుదలకు తాత్కాలిక ఆటంకం కలిగిందని గుర్తు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహిస్తూ నియామక పత్రాలు ఇచ్చే పేరిట హడావిడి చేస్తూ స్టాఫ్ నర్సు నోటిఫికేషన్ తమ ప్రభుత్వ ఘనతగా ప్రచారం చేసుకుంటుందని హరీష్ రావు విమర్శించారు. ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల మేరకు ఏడాదిలోగా 2 లక్షల పోస్టుల భర్తీ చేపట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తొలి కేబినెట్ సమావేశంలోనే ఆమోదించి పరీక్ష ఫీజులు లేకుండానే ఏడాదిలోపే అన్ని ఉద్యోగాల భర్తీని చేపడతామని హామీ ఇచ్చారన్నారు. అలాగే బీఆర్ఎస్ చేపట్టిన నియామకాల ప్రక్రియను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ పేరిట పత్రికల్లో ప్రకటనలు విడుదల చేసిందని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్, ఏప్రిల్ 1న గ్రూప్ 2, జూన్ 1న 3, 4 నియామకాల నోటిఫికేషన్లు, మార్చి 1న పోలీస్ తో పాటు యూనిఫామ్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హామీలను నమ్మిన నిరుద్యోగులకు, విద్యార్థులకు న్యాయం చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో స్టాఫ్ నర్సులుగా ఎంపికైన అభ్యర్థులకు హరీష్ రావు శుభాకాంక్షలు అందజేశారు. ప్రజల మన్ననలు పొందేలా అత్యుత్తమ సేవలు అందించి ఉద్యోగంలో రాణించాలని ఆకాంక్షించారు. మొత్తం 7094 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేసే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ని అభినందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నర్సుల సేవలను గుర్తించి వారి గౌరవాన్ని పెంచేలా వృత్తి పేరును ఉన్నతీకరించిందన్నారు. స్టాఫ్ నర్సుని నర్సింగ్ ఆఫీసర్ గా, హెడ్ నర్సుని సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ గా, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2ను డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ గా, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1ను చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ గా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని హరీష్ రావు గుర్తు చేశారు. నర్సుల పోస్టుల పేరును మా ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో విడుదల చేసి ఉన్నతీకరించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా స్టాఫ్ నర్సులుగా పరిగణించడం శోచనీయమని హరీష్ రావు వెల్లడించారు.